కర్నూలు నగరంలో అంద్రీ నది ఒకటి, తుంగభద్ర నది ఒకటి, కర్నూలు నగరం నడిబొడ్డున ఇవి ప్రవహించడం జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్లు నిరాటకంగా పోవడానికి కంప చెట్లు ఇవన్నీ తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నదులను రోడ్లు వేసి కుచించడం వల్ల దాంట్లో రేపొద్దున ఏదైనా ఫ్లడ్ వాటర్ వచ్చినాక నీరు పోయేదానికి అవకాశం లేక ఎప్పుడు బయటకు వచ్చి ప్రజలను ముంచేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో దానికి ఈరోజు కావాల్సింది నదిలో రోడ్లు కాదు, నదికి ప్రొటెక్షన్ వాల్ కావాలి. ప్రొటెక్షన్ వాల్ అనేది కాంక్రీట్ వాల్ కడితే అది భద్రంగా ఉంటుంది, ఈ వాటర్ను తట్టుకోగలుగుతుంది, ఏదైనా వరద వచ్చినా కూడా తట్టుకోగలుగుతుంది. మనం మట్టితో నింపి రోడ్డు వేసినంత మాత్రాన వాటర్ వచ్చినప్పుడు కింద మట్టి కొట్టుకుపోతే రోడ్డు కుంగిపోతుంది. దానివల్ల పెట్టినటువంటి ఫండ్స్ అన్ని నిరర్థకమవుతాయి. రెండోది, వాటర్ పోవడానికి తగినంత స్థలం వెడల్పు లేక అవన్నీ కూడా ఊర్ల మీదకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా ఒక రివర్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాతనే ముందరికి పోవాలి. ఈరోజు కావాల్సింది రోడ్డు కంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ వాల్ కట్టండి, రిటైనింగ్ వాల్ తయారు చేసి, ప్రొటెక్షన్ వాల్ తయారు చేసి దాని లోపల ఏదన్నా మీరు మనుషులు తిరిగేదానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటాయి. కానీ మట్టి పోసి రోడ్లు వేయడం వల్ల ఉపయోగం లేదనేది నా అభిప్రాయము. ఖచ్చితంగా దీనికి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 800 కోట్లతో అంద్రీ నదికి ప్రొటెక్షన్ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఆర్సీసీ ప్రొటెక్షన్ వాల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ప్రొటెక్షన్ వాల్ అనేది ఆ స్కీము ల్యాప్స్ అయిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అది ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ వాల్ తయారు చేయాలి తప్ప రోడ్లు వేస్తే నదులు కుచించుకుపోతా అనే విషయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. లేదన్నట్టు బ్రిడ్జెస్ కట్టండి, ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది ఆ రకంగా ముందర పోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ లో పరిస్థితి ఉన్నది. వాళ్ళు కట్టడం వల్ల దాదాపుగా 1000 మంది సురక్షితంగా బయటపడడం జరిగింది నిన్న విజయవాడ వచ్చినటువంటి ఫ్లడ్స్ లో. అది ఆర్సీసీతో ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడం జరిగింది. అట్లా కడితే ఉపయోగం ఉంటుంది తప్ప మట్టితో ఎంత నింపినా అందరూ మనం లూజ్ మట్టి వేసినప్పుడు కొట్టుకుపోతుంది. కాబట్టి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టండి, ఆర్సీసీ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాలి. మొన్న విజయవాడను వరదల నుండి కాపాడగలిగిందంటే, కృష్ణానది వరద నుంచి విజయవాడ కాపాడగలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు కాపాడగలిగింది. ఆ రకంగా చర్యలు తీసుకుంటే మంచిది. కోతపుడే ప్రాంతము ప్రవాహం వచ్చినప్పుడు నది మధ్యలో ఈ ముళ్ళ కంపలు, లాభం కంపలు పెరిగిపోయి మట్టి దెబ్బలకు ఏర్పడి ఉంటే వాటన్నిటినీ తీసేసి ఒట్లు పటిష్టం చేయడం ద్వారా పల్ల ప్రాంతాలతో నీళ్లు వరద రాకుండా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అది. సో అది సౌకర్యం వస్తుంది. నీళ్లు పోవలసినటువంటి మార్గంలో ఈ ముళ్ళకంపలు పెరిగి అక్కడంతా సెటిల్ అయిపోయి దెబ్బలు ఏర్పడి ప్రవాహం అంతా కూడా వరదల కారణమవుతుంది. దాన్ని నిరోధించడానికి సక్రమంగా పారుదల అయ్యేటట్లు చేయటము, నివాస ప్రాంతాల వైపు కొంచెం బండ్లు కట్ట గట్టిగా ఉంటే ఇళ్లలోకి వరద నీరు రాకుండా చేసే ప్రయత్నం అది. సో అది ఇప్పుడే తెలియదు, పని అయితే మీకు అర్థమవుతుంది. దాని ఫలితం ఏంటంటే ఒడ్డును దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలోకి తెలుసు. లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి సీపేజ్ వాటర్ రావటము, ఈ పందికొక్కులు, ఎలుకలు అన్నీ వచ్చేసి డ్యామేజ్ చేయటము, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నిటికంటే మించి నీళ్లు పోవాల్సిన ప్రదేశంలో ముళ్ళకంపలంతా పెరిగిపోయి దెబ్బలు మేత వేసి అవి ప్రవాహాన్ని అడ్డం వేస్తున్నాయి. సో సక్రమైన పారుదల కోసం ఉద్దేశించింది అది.